బండరాముడు ఇంట గెలిచి రచ్చ గెలవమని చెబుతారు. నాలాగా చిన్నతనం నుంచి ఇంట్లో అందరి చేత మొట్టికాయలు తిట్లు తినేవాడు ఇంట గెలవటం చాలా కష్టం. ఇంట్లో వాళ్ళు తమ అభిప్రాయాలు మార్చుకోరు. మన ప్రవర్తనను బట్టి కూడా వాళ్ళ అభిప్రాయాలు ఏర్పరచుకోరు. వాళ్ళ అభిప్రాయాలను బట్టే మన ప్రవర్తన ఏర్పడుతుంది. మన పెద్దవాళ్ళు మనని బండ వెధవలుగా చూస్తే బండ వెధవలుగానే ఉంటాం. తెలివిగల వాళ్ళుగా చూస్తే తెలివితేటలు సంపాదించుకుంటాం. అబద్ధాల కోరుగా చూస్తే అబద్ధాలే ఆడతాం. బడిలో అట్లా కాదు. ఏ కారణం చేతనైనా బడిలో మనకు ఒక పేరు వచ్చినా మనం కష్టపడి ఆ పేరు మాపుకోవచ్చు. ఒకవేళ పేరు పోకపోయినా ఆ పేరును గురించిన అభిప్రాయం మారిపోవచ్చు. 5వ క్లాసులోకి వచ్చాక నన్ను చాలామంది విద్యార్థులు గౌరవంగా చూడసాగారు. నన్ను బండరాముడని పిలిచేవాళ్ళు కూడా ఆ పేరు గొప్పగానే చూసేవాళ్ళు కానీ హీనంగా చూసేవాళ్ళు కారు. బండరాముడంటే పట్టుదల కలవాడని, ధైర్యం కలవాడని, చులకనగా చూస్తే ఊరుకునేవాడు కాడని బడిలో అర్థం వచ్చేసింది. అయినా ఇంటి దగ్గర మటుకు నా కీర్తి ఏమీ పెరగలేదు. ఇంటి దగ్గర నేను ఎప్పటి బండరామున్నే. బడిలో నాకుండే తెలివితేటలన్నీ బడిగేడు దగ్గరే మాయమయ్యేవి. బడిలో చక్కగా ఒప్పగించే పాఠాలే మా నాన్న దగ్గర ఒప్పగించబోతే తప్పుపోయేవి. బడిలో రైటుగా చేసే లెక్కలే మా నాన్న దగ్గర చేస్తే సరిగా వచ్చేవి కావు. మీ రాముడు బడిలో చాలా తెలివిగా ఉంటున్నాడు అని మా నాన్నతో ఎవరైనా చెబితే వెంటనే మా నాన్న వాడి మొహం, వాడికి బల్లో ఎందుకు మార్కులు ఇస్తున్నారో, కాపీ కొడుతున్నాడో ఏమో, వానికి రెండో ఎక్కం కూడా సరిగా రాదు, పట్టుమని 2 పంక్తులు తప్పు లేకుండా చదవలేడు అని ప్రచారం చేసేవాడు. మా అమ్మ కూడా ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళ దగ్గర ఇటువంటి మాటలే అనేది. అందుచేత బడి వదిలి ఇంటికి వస్తే నేను ఎప్పటి బండరాముడుగానే ఉండేవాడిని. నన్ను గురించి మా చుట్టుపక్కల వాళ్ళకెవరికీ అభిప్రాయం మారలేదు. మా ఇంటి పక్క సందులో సీను అనే కుర్రాడున్నాడు. వాడు నాకన్నా 3-4 ఏళ్ళు చిన్న. వాడిని కిందటి సంవత్సరం బడిలో వేశారు. కానీ వాడు బడికి పోడు. బడికి పోతే మాస్టర్ కొడతాడని వాళ్ళ అమ్మకు భయం. బడికి పోకపోతే చెడిపోతాడని వాళ్ళ నాన్నకు భయం. చదువుకుంటే పిల్లవాడు నలిగిపోతాడని వాళ్ళ అమ్మకు భయం. చదువుకోకపోతే ఇతర పిల్లలతో అల్లరి చిల్లరగా తిరిగి దురలవాట్లు నేర్చుకుంటాడని వాళ్ళ నాన్నకు భయం. ఈ ఇద్దరి మధ్య చిక్కి సీను ఎటు కాకుండా చెడిపోయినాడు. సంవత్సరమల్లా బడికి వెళ్ళినా సరిగా 5 బళ్ళు రాలేదు. రోజు ఏడుస్తూ బడికి పోవటమే. వాడికి మాస్టర్ అంటే భయం, చదువు అంటే భయం, పుస్తకాలంటే భయం, బడి అంటే భయం. అందుకే వాడికి చదువు రాలేదు. ఒకరోజు బలవంతాన బడికి వెళ్ళేవాడు. రెండో నాడు కానీ లంచం ఇస్తే వెళ్ళేవాడు. మూడో నాడు అర్ధనా ఇస్తేనే కానీ వెళ్ళేవాడు కాదు. 4వ రోజు అనా ఇచ్చినా అది పట్టుకుని ఎక్కడికో వెళ్ళి గోళీలు, కర్రాబిల్ల ఆడేవాడు తప్ప బడికి మాత్రం వెళ్ళేవాడు కాడు. వాడి చదువు గురించి రోజు వాడి అమ్మ నాన్న పోట్లాడుకునేవారు. వాడికి చదువు రాదు, రాదని పంతులు కొడతాడు. రానివాడికి కొడితే వస్తుందా, చదువు లేకపోతే పీడాపోయింది, నిష్కారణంగా పిల్లవాడిని కొట్టి చంపుతామా అనేది తల్లి. ఇట్లాగే అశ్రద్ధ చేస్తే వాడికి అసలు సంతకం చేయడం కూడా చేత కాకుండా పోతుంది. ఆ తరువాత గొడ్లు కాస్తాడో అడుక్కు తింటాడో అనేవాడు తండ్రి. ఈ పోట్లాటలు చూసిన కొద్దీ సీనుకు చదువు అంటే భయం జాస్తి అయింది కానీ తగ్గలేదు. ఇట్లా ఉండగా సీను నాతో సావాసం ప్రారంభించాడు. పొద్దున నేను బడికి వెళ్ళేదాకా మా ఇంట్లోనే ఉండేవాడు. సాయంకాలం బడి వదిలిపెట్టిన తర్వాత నాతో తిరిగి చీకటి పడ్డాక ఇంటికి పోయేవాడు. వాడు మటుకు బడి పూర్తిగా మానేశాడు. సీను బడి మానేశాడనే బాధ వాళ్ళమ్మకి లేకపోయింది, కానీ నాతో తిరిగి చెడిపోతున్నాడనే బాధ పట్టుకుంది. తిరగక ఆ బండరాముడితో తిరుగుతున్నావుట్రా అని ఆవిడ సీనును కోప్పడింది. తన కొడుకు చాలా బుద్ధిమంతుడైనట్టు, నేను వాడిని చెడగొడుతున్నట్టు అందరితోటి చెప్పింది. మా అమ్మ నాతో నువ్వు చెడింది కాక వాళ్ళ సీనును కూడా చెడగొడుతున్నావా అన్నది. ఎవరెన్ని చెప్పినా సీను నా సావాసం వదలలేదు. వాడు బడికి పోవడానికి కూడా ఒప్పుకున్నాడు. నువ్వు బండరాముడి స్నేహం మానితే బడికి పోయినంత ఫలం అన్నది వాళ్ళమ్మ. సీను నాన్న మటుకు సీనులో మార్పు చూసి చాలా సంతోషించాడు. సీను చాలా శ్రద్ధగా బడికి పోసాగాడు. వాడికి చదువు కూడా బాగా వస్తున్నదని బడి పంతులు చెప్పటం మొదలుపెట్టాడు. సంవత్సరంలో రాని చదువు 3 నెలల్లో వచ్చింది. బాలశిక్ష కొన్నాడు. అది కూడా నెల రోజుల్లో చదివి పారేశాడు. సీను ఇప్పుడు చాలా మంచి పిల్లవాడు. వాడిని అందరూ మెచ్చుకునే వాళ్ళే. వాళ్ళమ్మ కూడా మా వాడు బడికి వెళ్ళడం మొదలుపెట్టి ఆ బండరాముడి స్నేహం తగ్గించిన తర్వాత చక్కగా బాగుపడ్డాడు, లక్షణంగా చదువుకుంటున్నాడు అని అందరితోటి చెప్పింది. సీను నాన్న మాత్రం 3 రూపాయలు పెట్టి నాకు ఒక ఫౌంటైన్ పెన్ కొనిపెట్టాడు.
నన్ను గురించి ఎవరేమనుకున్నా నాకిప్పుడు విచారం లేదు. కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని అర్థం చేసుకుంటే చిన్నపిల్లల జీవితాలు ఇంకా సుఖమయంగా ఉంటాయి. అందువల్ల చిన్నపిల్లల తెలివితేటలు కూడా త్వరగా పైకొస్తాయంటాను. మీరేమంటారు? ఇంతటితో బండరాముడు కథ అయిపోయింది.